అత్యంత ప్రియులైనటువంటి ట్రూ గాస్పల్ వీక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభి వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధ లేఖనాల నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చక్కటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. పిల్లరా, దాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 20 నుండి 23 వచనాలు. 23వ వచనం, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావము గ్రహించము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధరానికి స్తోత్రాలు. అత్యంత కృపగలవాడువు, మా ప్రాణములకు అతి ప్రియుడువు ప్రభు. నీ నామమును బట్టి ప్రభువా, నీ సేవకునిగా నీ సముఖమును నిలబడుచుండగా వింటున్న మా ప్రియ వీక్షకులెల్లరితోనూ మీరే మాట్లాడండి. మాకు ఏది కావాలో దాన్ని బయలుపరిచి నీ కృపలో బలపరుస్తారని, దీనుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బోరగా ప్రతిధ్వనింపచేస్తారని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చక్కని మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. ఈ 23 వచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క వేగిరపాటు అనేది చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఆయన యొక్క తొందరపాటు, దేవుని వేగిరపాటులో ఆదురత అనేది ఉంటుంది, కానీ దురుస్తనం అనేది ఉండదు అనే సత్యాన్ని మనం గమనించాలి పిల్లరా. అంటే వేగిరపాటు ఉంటుంది, ఆదురత, తొందర అనేది ఉంటుంది. తన బిడ్డలను సంరక్షించుటయందు ఆయనకున్నటువంటి ఆప్యాయత జాప్యానికి ఎన్నడూను చోటు ఇయ్యదు. మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆ సంరక్షణ విషయంలో, కాపాడే విషయంలో ఆయన ఆప్యాయత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఆలస్యానికి ఎన్నడూ కూడా దారి తీయదు. కోపించుట కన్నా కృప చూపుట యందే దేవుడు నిత్యము వేగిరపడుతూ ఉంటాడు. తన కోపాన్ని చూపించే విధానం కంటే కృపను చూపించే విషయంలో దేవుడు తొందరపడుతూ ఉంటాడు. సమయోచితమైనటువంటి సహాయాన్ని ఉన్నపాటును చేటుకే ఆయన ఎల్లప్పుడూ కునుకుడు నిద్రపోడినటువంటి సత్యాన్ని మనం గమనించాలి. 121వ కీర్తన 4వ చరణంలో రాయబడుతుంది, ఇశ్రాయేలును కాపాడవాడు కునుకుడు నిద్రపోడినటువంటి సత్యం. తన సంరక్షణ యందు మనల్ని నిత్యము సమయుతమైన సహాయాన్ని అనుగ్రహించడానికి ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేటువంటి వాడు కాదు. నేను నిత్యము ఆయన నేతృత్వము కింద ఆయన సంరక్షణలో సంరక్షించబడాలని మనలను నిత్యము దేవుడు తన అరచేతులలో చెక్కుకొని ఉన్నారు. యెషయా 49:16లో వ్రాయబడుతుంది, చూడుము నా అరచేతులు నేను చెక్కుని ఉన్నానని మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి దైవ గ్రంథంలో. నిజమే పిల్లరా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఈ సత్యాన్ని గమనించాలి. తన నేతృత్వము క్రింద మనము ఈ లోకములో సంరక్షించబడాలని, దేవుని ప్రియబిడలుగా మన జీవితంలో వర్ధిల్లాలని మనలను ఆయన తన అరచేతులలో చెక్కుని ఉన్నాడు. ఏదేను నుండి బహిష్కరింపబడినటువంటి ఆదాము ప్రార్థన దేవునికి చేసినట్లు వాక్యాధారం లేదు, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు పిల్లలు. కానీ అతన్ని దీవించడము దేవుడు మానలేదు, విడిచిపెట్టలేదు. ఆదాము ఎక్కడికి వెళితే అక్కడకు దేవుడు కూడా వెళ్ళినట్లు బైబిల్ గ్రంథాలు మనం పఠిస్తే అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. దేవుని యొక్క కనికరానికి తీరుబడన్నది లేదు. ఏదో తీరిగ్గా దీవిస్తాను, తీరిగ్గా చూసుకోవచ్చులా, ఆ తర్వాత వారి విషయంలో లేదా కుటుంబాన్ని తర్వాత చూద్దాం అనే భావనలో ఉండేవాడు కాదు పిల్లలు దేవుడైనవాడు. తీరుబడి అనేది ఆయనలో లేదు, తీరుబడిగా దీవించడం అనేదే లేదు దేవుని యొక్క విషయంలో. మనము ఆయన గుణలక్షణాల గురించి మనం పరిశీలిస్తే, ఆలోచిస్తే, ప్రార్థించుటకు మనం వేగిరపడిన దానికన్నా దేవుడు వినుటకు వేగిరపడతాడు. నీవు నేను ప్రార్థిస్తామో లేదో, మనం ప్రార్థించే విషయంలో వేగిరపడతాం, తొందరపడతాం లేదు, కానీ ఆయన వినుటకు వేగిరపడినటువంటి గొప్పవాడు. దేవుని శుభ సమాచారకు వాహకుడైనటువంటి గబ్రియేలు దూతను గురించి ఈ 9వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడుతూ ఉంది పిల్లలు. దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. తన ప్రార్థన ఈ 20 నుండి మనం గమనిస్తే ఈ వచనాల్లో వ్రాయబడి ఉన్నది.
అద్భుతమైనటువంటి ప్రార్థన ప్రార్థించుచున్న దానియేలుకు అగుపడి, నీవు బహు ప్రియుడువు గనుక నీ విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. ప్రార్థన ఆరంభించేసరికి ప్రత్యుత్తరం, జవాబు అనేది బయలుదేరింది. ప్రియా దేవుని బిడలారా, వింటున్నటువంటి నా జీవితంలో ప్రియ శ్రోతలారా, మనం గమనించాలి. దేవుని బిడలగా దేవుని యొక్క నామమందు ప్రతిష్ఠింపబడి విశ్వసించి ఆయన్ని అంగీకరించి నడుస్తున్న మన జీవిత కాలంలో మనం ప్రార్థించినప్పుడు దేవుని చేత నుండి ప్రత్యుత్తరము బయలుదేరాలి. ఇలాంటి ఉత్తమమైనటువంటి అనుభవాలను మనం రుచి చూడాలంటే, మన బ్రతుకులో అలాంటి జీవితాలు కలిగి ఉండాలంటే కొన్ని షరతులు అనేవి ఉన్నాయి. వాటిని మనం ధ్యానించాలి, గమనించాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 వచనాల్లో దానియేలు యొక్క ప్రార్థనలో కనబడుతూ ఉన్నాయి. అలాంటి అనుభవము లేదా అలాంటి జీవితాన్ని మనం రుచి చూచేవారిగా ఉండాలంటే, మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిఫలం వెంటనే శీఘ్రముగా జవాబు వచ్చేటట్లు ఉండాలంటే, దానియేలులో ఏ విధమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి, ఏ విధమైన భక్తి ఉన్నదో దాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. 3 విషయాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా, దానియేలు దేవునికి బహుప్రియుడు అక్కడ రాయబడుతుంది. నీవు బహుప్రియుడువు. దానియేలు దేవునికి ప్రియుడు. ఇదేదో 23వ వచనంలో రాయబడినట్లు దేవునికి అతి ప్రియుడిగా కనిపిస్తున్నాను. ఇది మన యోగ్యతను బట్టి కానీ, లేదా మన సమర్థతను బట్టి కానీ, మన క్రియలను బట్టి కానీ, మన నడవడికను బట్టి కానీ పిల్లలు అనుగ్రహింపబడేది కాదు. నీవు ప్రియుడు అని పిలువబడడం అనేటువంటిది కేవలం దేవుని యొక్క కృప ద్వారా ప్రసాదించబడినటువంటి గొప్ప భాగ్యం అది. శిష్యులు యోహాను ప్రియుడు, స్నేహితులలో లాజరు ప్రియుడిగా కనిపిస్తున్నాడు ప్రభు యేసుకు. రాజులలో పిల్లరా దావీదు ప్రియుడిగా కనిపిస్తున్నాడు. పితరుల కాలంలో మనం చూస్తే యోసేపు దేవునికి ప్రియుడు. అందరికన్నా యేసు రక్తములో కడుగబడినటువంటి ప్రతి పాపి ఆయనకి అతి ప్రియుడు. ఆయన రక్తములో కడుగబడినటువంటి నీవు నేను మన అందరం ఆయనకు ప్రియులమే. దేవుని కృపలో మనం ఆయనకు ప్రియులమైతే మనము ప్రార్థించినప్పుడు దేవుని జవాబు కూడా ప్రార్థన ముగియక మునిపే వస్తుంది. దేవునికి ప్రియులుగా మనం ఉండాలి. దానియేలులో కనిపిస్తున్నటువంటి మొదటిది ఏంటంటే దానియేలు దేవునికి ప్రియుడు. రెండవది మనం గమనిస్తే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అక్కడ రాయబడి ఉన్నది 20వ వచనంలో ఏమన్నట్టుందంటే, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకుందును కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుండగా. రెండవది, నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనుచు అని అంటున్నారు. నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేయుచుంటేనే. దానియేలులో కనబడుతున్నటువంటి రెండవ విషయం, తన పాపాన్ని తన జనుల యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. పాపమును ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యము. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, వింటున్న నా జీవితంలో మన బ్రతుకు దినముల్లో మన తప్పిదాన్ని, మన అతిక్రమం, మన అపరాధములను, మనం చేస్తున్న ప్రతి విధమైనటువంటి కార్యాలని దేవుని సన్నిధిలో ఆయన ఎదుట శరణ వేడి మన పాపాలని ఒప్పుకోవాలి. విజ్ఞాపనలో పాపమును ఒప్పుకున్నట్టు అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే మన పాపాలు ఒప్పుకుండా, మన తప్పిదాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా పిల్లరా దేవుని ఎదుట మనం బలోపేతంగా నడుస్తూ ఉన్నామని ఇతరుల ఎదుట చెప్పుకోవడం అనేది అది నీకు నీవు నాకు నేను చెప్పుకోవడం తప్ప అది దేవుని దృష్టిలో ఉండదు. ప్రతిఫలించే ప్రార్థనలకు కీలకమైనటువంటిది ఏంటంటే పాపాలు ఒప్పుకొనుట, మన అపరాధాలు ఒప్పుకొనుట, మన అతిక్రమములు దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడము. పాపాలను ఒప్పుకోవడం అంటే మన సమస్త పాపాలను క్షమింపమని గాలి మాటలు ఏదో చెప్పడం కాదు పిల్లలు. ఉన్నది ఉన్నట్లు మన పాపం ఏదో తెలుసుకొని, అది నీకు నాకు తెలుసు, మన తప్పిదాలు మన పాపము ఒప్పుకొని దానిని మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒక సంఘముగాను, ఒక విశ్వాసిగాను,
ఒక కుటుంబంగాను వ్యక్తిగతంగాను ఈ కార్యాన్ని చేయాలి. అప్పుడే గాబ్రియేలు దూత పిల్లరా తలుపు దగ్గరే నిల్చుంటుంది. నీ వాకిలి నిల్చుండి దేవుని యొక్క సమాధానాన్ని, ఆ జవాబున ప్రత్యుత్తరాన్ని డానియేలుకు తెలియజేసినట్లు మనకును దేవుడు బయలుపరుస్తాడు. మొదటిది, దానియేలు దేవునికి ప్రియుడు. రెండవది, తన పాపమును తన జన్మ యొక్క పాపమును ఒప్పుకున్నాడు. ప్రస్తుత ఈ విపత్తుల్లో, ఈ పరిస్థితుల్లో మన పాపాలను ఒప్పుకుందాం. మన దేశంలో, మన పరిస్థితులు, మనం ఉంటున్న ప్రాంతంలో మన జనులు చేస్తున్నటువంటి తప్పిదాలను మనం ఒప్పుకొని ప్రార్థించాలి. మనం మొర్ర పెట్టినప్పుడు ప్రార్థన దేవుడికి ఆలకించి ప్రతిఫలాన్ని ఇచ్చి బాగు చేస్తాడు. అది శారీరకంగానైనా మానసికంగానైనా పిల్లరా ఆత్మ సంబంధమైనది, ఎలాంటి పరిస్థితినైనా బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. ఎలాంటి విపత్తులనైనా సరే ఆయన విడిపించగలడు. ప్రార్థన మాత్రం మనం చేయాలి, అంగలార్చాలి, ఎడతెక్క దేవునికి మొర్రపెట్టాలి. మూడవదిగా గమనిస్తే అదే 21వ వచనంలో రాయబడుతూ, నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు వలె అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున కనబడెను అని వ్రాయబడుతూ ఉంది. మూడవది, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైనటువంటి కార్యాలు, తన ఉద్దేశాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన ప్రభు. ఎఫెసీయులకు రాస్తూ 3:21 అంటూ ఉంటాడు, పిల్లలు ఆసక్తిపరుడైన దేవునికి ఇంపైన సువాసన హోమము ఉదయ సాయంకాల బలి అర్పణలు. నిర్గమకాండము 29వ అధ్యాయం 38-39 వచనాల్లో రాయబడుతుంది. పిల్లరా ఉదయ సాయంకాల బలి అర్పణలు గూర్చి, ఆ సువాసన గూర్చి, హోమమును గూర్చిన మాటలు రాయబడుతూ ఉన్నాయి. అది దేవునికి ఇంపైన హోమము, ప్రీతికరమైనటువంటి పిల్లరా హోమమై ఉన్నది. ఇవి నిష్కలంకమైన గొర్రె పిల్లల సజీవ దహన అర్పణలు, కలంకం లేనటువంటి గొర్రె పిల్లల యొక్క అర్పణలు. ప్రభు యేసు స్వామి నీ కొరకు నా కొరకు కలంకం లేనటువంటి ఆయన పిల్లరా ఒక దహన బలిగా, మానవాళి కొరకు ఒక సజీవమైనటువంటి యాగముగా పిల్లరా మన కొరకు ఆయన సిలువ మ్రానుపై వేలాడి తన్ను ఒక అర్పణగా బలిగా అప్పగించుకుని ఉన్నారు. ఒక యజ్ఞ పశువుగా బలైపోయాడు. పిల్లరా ఇంపైన సువాసన హోమం, ఉదయ సాయంత్ర బలి అర్పణల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 44-45 వచనాల్లో మనం చూస్తే ఏలియా కర్మేలు పర్వతంపై ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన మన అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే పదే మనం చూస్తూ ఉంటాం, ధ్యానిస్తాం. చిన్నతనం నుండి మనం వింటున్నటువంటి మాటలు పిల్లరయ్యే. వర్షము కొరకై కర్మేలు పర్వతంపై ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన ముగిక మునిపే, ప్రార్థన చాలించక మునిపే పిల్లరా ప్రతిఫలం అనేది దేవుని యొద్ద నుండి బయలుదేరింది. ప్రతిఫలాన్ని చూడగలిగాడు. నీ ప్రార్థన అటిదై ఉండాలి. నీ మూలుగులు దేవునికి అలా వినబడాలి. నీ వేదనలు, నీ కన్నీరును దేవుడు చూచి వాటిని తుడుస్తూ నీ జీవితంలో అనంతమైన కార్యాలు, ఊహించిన కార్యాలు ఆయన ద్వారా నేను అనుభవించాలి. ఆదికాండం 24:11-12 రాయబడుతుంది. ఎలియాజరు యొక్క ప్రార్థన, అతని ప్రార్థన ముగిక మునిపే పిల్లరా ఆ సాయంకాలం వెంటనే ప్రతిఫలం బయలుదేరింది అన్నట్లు లేఖనాల్లో రాయబడుతుంది. అబ్రహాం యొక్క దాసుడు పిల్లరా ఎలియాజరు యొక్క ప్రార్థన, ఇస్సాకు నిమిత్తము అబ్రహాము చెప్పే ప్రార్థన బయలుదేరి వెళ్ళినప్పుడు, తను ప్రార్థించినప్పుడు శీఘ్రంగా దేవుడు ప్రతిఫలాన్ని చూపించారు. రెబ్కాను చూపించడము, రెబ్కా ఆ యొక్క ఒంటెలకు నీళ్లు పట్టడము, పిల్లలు ఇవన్నీ మనకు విదితమే. ఈ సత్యాలు మనం ఎరిగినటువంటి వారము. నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలి. దేవుడు వేగిరపాటుకి వెళ్ళిన వాడు, తొందర నీ ఎడల ఆయన కలిగి ఉన్నాడు. నీవు నేను జాప్యం చేస్తామేమో, ఆలస్యం చేసేవారిగా ఉంటామేమో, సోమరులుగా వెనుకొడుగు వేసేవారిగా ఉంటామేమో, కానీ నీ దేవుడు నీ విషయంలో వెనుకొడుగు వేసేవాడు కాదు. తన కృప చూపుటి యందు శీఘ్రముగా నీ ఎడల శ్రద్ధ గలవాడు, ఆసక్తి గెలినవాడు. నీవంటే దేవునికి ప్రీతి.
ఆయన నామములో కడుగబడిన ప్రతి పాపానికి ప్రియుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. సాయంకాల నైవేద్యం వలె అంగీకరించమని 14వ కీర్తన 2వ చరణంలో అంటాడు దావీదు గానం చేస్తూ, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను అంగీకారమగును గాకను అంటూ ఉంటాడు. పిల్లలు దావీదు గానం చేస్తూ ప్రార్థిస్తున్నాడు, నా ప్రార్థన ధూపం వలె. మనం ప్రార్థిస్తున్నప్పుడు అంటాం, ప్రభువా మా ప్రార్థన లేదా నా ప్రార్థన నైవేద్య ధూపం వల్లే నీ సన్నిధికి చేరునుగాకన్నట్లు మన ప్రార్థనల ధూపం వలె ప్రభు చెంతకి వెళ్ళాలి. అవి ప్రతిఫలాన్ని పొందేవిగా ఉండాలి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను అంటూ ఉన్నాను. దేవునికి అలా ఉండాలి పిల్లల. దీనినే పౌలు సజీవ యాగం అంటాడు 12వ అధ్యాయం రోమిలికి రాస్తూ 1వ వచనంలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా అంటూ ఉంటాం. దేవునికి మనము సమర్పించుకోవాలి. సజీవమనే యాగముగా సంపూర్ణ సమర్పణ దేవునికి అతి ప్రీతికరము. సమర్పణ లేనటువంటి అర్పణే కానీ, సమర్పణ లేనటువంటి పిల్లరా ఏదైనా సరే, నీ హృదయమైనా సరే, నీ బ్రతుకు ఏదైనా సరే పిల్లరా, అది దేవునికి అంగీకారమైనటువంటిది కాదు. సంపూర్ణ సమర్పణ దేవునికి అతి ప్రీతికరము. ఆయన వేగిరి పాటునకు కారణము నీ సమర్పణ జీవితము. నీ బ్రతుకు నీకు సమర్పణ కావాలి. దానియేలు భక్తి కలిగిన వాడు, దేవుని ఎలా విధేయత కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కనుక దేవునితో చేతులెత్తి దేనికి భయపడక మొర్రపెట్టాడు కనుక దానియేలు నీవు బహుప్రియుడు అని దేవుని యొక్క సమాధానం అతనికి అందించబడింది. దేవుని యొద్ద నుండి జవాబు బయలుదేరింది. పిల్లల మనం ఆయన ప్రియులుగా ఉండాలంటే, మన ప్రార్థనలు ప్రతిఫలాలు పొందేవిగా ఉండాలంటే, ఆయనకు ప్రియులుగా ఉండడానికి మనము ఈ లోకం మనం ఆయత్తపరుచుకోవాలి. భయంకరమైన విపత్తుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, ఈ కరోనా 3rd వేవ్ వస్తున్నటువంటి ఈ దినముల్లో ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు కనుక పిల్లరా, అతి ప్రియులుగా దేవునికి మనం ఉండడానికి, ప్రభువుకి ఇష్టలుగా ఉండడానికి, మన ప్రార్థన ద్వారా అనేక మంది దీవింపబడడానికి, మన ప్రార్థన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడడానికి, నీ ఒక కారకుడిగా ఉండడానికి, నీ ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి, ప్రభు చేతులు మనం మలచబడడానికి, దేవుని యొక్క చేతులు మనం వాడబడడానికి, ఆయన వేగిరిపాటుకు నీవే నీ జీవితం నీవు సమర్పించుకుంటే, ఆయన నీ ఎలా తన తొందరను చూపిస్తున్నప్పుడు నీవు కూడా శ్రద్ధ కలిగి ఆయనకి సహకరించేవానిగా ఉన్నప్పుడు నువ్వు ప్రియుడిగా ఉంటావు. దానియేలు వలె నీ కుటుంబం బహుగా ఆనందిస్తుంది, నీ జీవితము నీ బ్రతుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన జీవితంలో ఫలభరితంగా మన జీవిత యాత్రలో మనల్ని బలపరిచి నడిపించాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని ప్రియులుగా మనం ఉండడానికి దేవుడు తన కృపణ చేకూర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, మా జీవితాల్లో దానియేలు వంటి స్థితిను, దానియేలు వంటి బ్రతుకును మాకు దయచేయాలి. వినినటువంటి వాక్యము నూరికట్టు మా జీవితాల్లో ఫలింప చేయండి ప్రభువా. మా ప్రియ శ్రోతలను మీరు ఆస్వాదించండి. వారి కుటుంబ పరిస్థితులు ఎదిగిన వారు నీ గొప్ప కార్యాలు చేసి నడిపించండి. దానియేలు మేము ప్రియులుగా ఉండడానికి, ఉదయ సాయంకాల బలి అర్పణలో అర్పించే సమయమున మేమును దేవ ఉదయ సాయంకాలం మొరపడ్డానికి, మా పాపం మా జన్మ పాపం మేము ఒప్పుకునే భాగ్యాన్ని మాకు దయచే ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. విత్తబడిన వాక్కులు నీరు ఫలింప చేయాలి. వాక్యానుసారమైన జీవితాలు మా బిడ్డలందరికీ దయచేయాలి. ఈ COVID-19 విస్తరిస్తున్న ఈ దినముల్లో ఏ విధమైనటువంటి విషపూరితమైన పరిస్థితులు, ఏ విషాదము కుటుంబంలో, ఏ జీవితంలో చోటు చేసుకుని తెలియదు తండ్రి. నీవే తోడైన మా బిడ్డల మూలుగులు విన్నపములు మర ఆలకించి నీ గొప్ప కార్యాలు చేసి దావీదు వంటి ప్రార్థనకు ప్రతిఫలాలు చేకూర్చినట్లు మా బిడ్డల ప్రార్థనకు మా ప్రార్థనకు నీవే ప్రతిఫలాలు చేకూర్చి మమ్మల్ని దీవించి మా బిడ్డలను ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నడిపిస్తారని నీ క్షేమ దేవునికి ప్రతి ఒక్కొక్కరును వింటున్న శ్రోతలు నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం నుంచి కాపుదల వింటున్న ప్రతి బిడకును, సంఘానికి, సకల పరిశుద్ధులకును, ప్రియులు ట్రూ గాస్పల్ వీక్షకులు ఎల్లరకును ఎల్లప్పుడూ తోడే నడిపించి ఆయనకిష్టులుగా ప్రియులుగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.
ఆమేన్.